రామ రామ నంది వియ్యాలో రాగమెత్త రాధే వియ్యాలో రామ రామ నంది వియ్యాలో రాగమెత్త రాధే వియ్యాలో. బతుకమ్మ పండుగకు మేము 2 రకాల సత్తు చేసుకుంటాం. ఇక బియ్యం సత్తు ఒకటి, మక్క సత్తు 2 రకాలు చేసి పెడతాం గౌరమ్మకు. ఇప్పుడు బియ్యం సత్తు మక్క సత్తు చేస్తానా చూసి చేసుకోండి. చేయరాని వాళ్ళకు ఆర్డర్ ఇస్తే చేసి పంపుతా. ఫస్ట్ బియ్యం సత్తు చేస్తా, తర్వాత మక్క సత్తు చేస్తా. పంట బియ్యం ఇక బియ్యం సత్తు చేస్తానా. ఈ 2 కిలోల బియ్యము వేయించుకోవాలి. బియ్యం గోధుమ కలర్ వచ్చేటట్టు ఎంచుకోవాలి. ఊరికే ఇట్లే ఎంచాలి, మాడిపోతుంది. కలుపుకుంటూ ఉండాలి. ఇట్లా మంచిగా వేయించుకోవాలి. గోధుమ కలర్ రావాలి వేయిస్తే బియ్యం. వేగినాయి దించుకొని ఒక ప్లేట్లో పోసుకొని చల్లారినాక మెత్తగా పట్టించుకోవాలి. పల్లీలు 1/2 కిలో ఇవి కూడా వేయించుకోవాలి. కిలోకి 1/2 కిలో పోసుకోవాలి. కిలోకి 1/2 కిలో పోసుకోవాలి. కిలో బియ్యానికి 1/2 కిలో పల్లీలు, 2 కిలోల బియ్యానికి 1/2 కిలో పల్లీలు మంచిగా వేయించి పోసుకోవాలి. ఎంత మంచిగా వేస్తే అంత మంచిగా ఉంటాయి సత్తు కమ్మగా. బియ్యం సత్తు పల్లీలు ఇట్లా వేయించుకోవాలి. పల్లోలే చిట చిట అనగానే దించుకోవాలి. మంచిగా వేగినట్టు కమ్మగా ఉంటుంది సత్తు. పొట్టు నలిసి చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. పల్లిపొడి బియ్యం పిండి ఇట్లా మెత్తగా పట్టించుకోవాలి. పల్లిపొడి మిక్సీలో పట్టుకుంటే వాళ్ళు మిక్సీలో పట్టుకోరు. మేమైతే రొట్టె దంచినాము. ఇట్లా పట్టుకోవాలి మెత్తగా. ఇది చక్కెర పొడి మెత్తగా పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుంటే వాళ్ళు మిక్సీ పట్టుకోవచ్చు, దుకాణంలో దొరికితే తెచ్చుకోవచ్చు. ఇది కిలో చక్కెర. 2 కిలోల బియ్యం పిండిలా కిలో చక్కెర పొడి పోసుకుంటానా. అర కిలో పల్లి పొడి పోయాలి 2 కిలోల బియ్యానికి. ఒక 2 చెంచాల యాలకుల పొడి పోయాలి 2 కిలోలకు. ఒక 4 చెంచాల నెయ్యి పోయాలి 2 కిలోలకు. మంచిగా కలపాలి. నెయ్యి, యాలకుల పొడి, చక్కెర, పల్లి పొడి ఇట్లా కలుపుకోవాలి. అన్నీ కలగలిస్తేట కలుపుకోవాలి. నెయ్యి ఎక్కువ తింటే వాళ్ళు ఎక్కువ వేసుకోవాలి, తక్కువ తింటే వాళ్ళు తక్కువ వేసుకోవాలి. నెయ్యి ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా ముద్దకత్తది. మేమైతే రోట్లో దంచుకుంటా ముద్ద కడతాము. ఇక మీరు ఎట్లా చేసుకుంటారో కామెంట్లో పెట్టండి.
నేనైతే సత్తే పంపిస్తా, ఇవి వానకం పట్టేటి కాదు కదా, ఇచ్చుకపోతాయి. 2 దోశలు పోసుకొని దంచుకోవాలి, మంచిగా ముద్ద కడుతుంది. రమ 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 ఉయ్యాలో శ్రీరామ రమ ఉయ్యాలో 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 శ్రీరామ ఓ రమ ఉయ్యాలో రాగమెత్తరాదే ఉయ్యాలో శ్రీరామ రమ ఉయ్యాలో రాగమెత్తరాదే ఉయ్యాలో శ్రీరామ ఓ రమ ఉయ్యాలో రాగమెత్తరాదే ఉయ్యాలో శ్రీరామ రమ ఉయ్యాలో రాగమెత్తరాదే ఉయ్యాలో రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తరాదే ఉయ్యాలో రమ రమ నంది ఉయ్యాలో రాగమెత్తరాదే ఉయ్యాలో ఉయ్యాలో తూర్పు దిక్కున ఉయ్యాలో తులసివాన గురిసె ఉయ్యాలో తూర్పు దిక్కున ఉయ్యాలో తులసివాన గొట్టె ఉయ్యాలో తూర్పు దిక్కున ఉయ్యాలో తులసివాన గురిసె ఉయ్యాలో తూర్పు దిక్కున ఉయ్యాలో తులసివాన గొట్టె ఉయ్యాలో పడమడా దిక్కున ఉయ్యాలో పాలవాన గురిసె 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 ఉయ్యాలో దక్షిణం దిక్కున ఉయ్యాలో దండివాన 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 గురిసె ఉయ్యాలో ఓ అవన ఇవన ఉయ్యాలో చెరువు నిండి పాయ ఉయ్యాలో ఆవన ఈవన ఉయ్యాలో చెరువు నిండి పాయ ఉయ్యాలో అవన ఇవన ఉయ్యాలో చెరువు నిండి పాయ ఉయ్యాలో ఆవన ఈవన ఉయ్యాలో చెరువు నిండి పాయ ఉయ్యాలో చెరువు నిండి పాయ ఉయ్యాలో కట్టదెగి పాయ ఉయ్యాలో చెరువు నిండి పాయ ఉయ్యాలో కట్టలేగి పాయ ఉయ్యాలో చెరువు నిండి పాయ ఉయ్యాలో కట్టదెగి పాయ ఉయ్యాలో చెరువు నిండి పాయ ఉయ్యాలో కట్టలేగి పాయ ఉయ్యాలో ఒకట మీది మైసమ్మ ఉయ్యా ఇట్లా దంచుకుంటే ఇట్లా వస్తాయి ముద్దలు మంచిగా. అన్ని గిట్లా చేసుకోవాలి. బియ్యం ముద్దలు చేసుడు అయినాయి, ఇట్లా చేసుకోవాలి. సేరానాలు వాట్సాప్లో ఆర్డర్ చేసుకోండి, నేను చేసి పంపిస్తా. బియ్యం ముద్దలు చేసుడు అయిపోయింది, ఇక మక్క ముద్దలు చేస్తా. మక్కలు కూడా వేసుకోవాలి. ఇవి కూడా 2 కిలోల మక్కలు. అది వేసుకోవాలి, అంటే పండ్లో వేసుకుంటే కమ్మగా ఉంటాయి. పప్పు వేసుడు అయింది, ఇక తీసుకున్నా. చల్లారినాక మెత్తగా పట్టించుకోవాలి గిన్నెకి. మక్క సత్తులకు నువ్వులు కిలోకి 1/2 కిలో, 2 కిలోలకు 1/2 కిలో వేయించుకోవాలి మంచిగా.
వేయించుకోవాలి, చిటపట అన్నాక దించుకోవాలి. చిట అంటే దించుకోవాలి, వేగినట్టు మంచి వేగినవి. ఇక దించుకుందా. ఇక దించుకుందా. నువ్వులు గిన్నెలో పోసుకొని చల్లారినాక మంచిగా మెత్తగా పట్టుకోవాలి. మక్కలు ఇట్లా మెత్తగా పట్టించుకోవాలి. పిండి అరకిలో నువ్వులు మెత్తగా పట్టుకోవాలి. ఇట్లా మిక్సీ మక్క సత్తులో నువ్వుల పొడి పోసుకోవాలి. రెండు కిలోల మక్కలకు కిలో బెల్లం వేసుకోవాలి. మంచిగా దురుముకోవాలి బెల్లం చిన్నగా. ఒక 4 చెంచాల నెయ్యి వేసుకోవాలి. ఒక 2 చెంచాల యాలకుల పొడి వేసుకోవాలి. మొత్తం కలగలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇట్లా సత్తు, బెల్లం, యాలకుల పొడి, నెయ్యి మంచిగా కలగలుపుకోవాలి. బియ్యం ముద్దలు ఎట్లా దంచుకుందామో ఇప్పుడు మక్క సత్తు కూడా అట్లే దంచుకోవాలి. మక్క సత్తు ముద్దలు అన్ని ఇట్లే పట్టుకోవాలి. మక్క సత్తు చేతుడు అయింది. ఇట్లా ముద్దలు కట్టుకోవాలి. ఇవి బియ్యం ముద్దలు, ఇవి మక్క సత్తు ముద్దలు. కొలతలు కొద్ది ఇట్లే చేసుకోరు. నేను చెప్పినట్టు దేవునికి నైవేద్యం పెడతాం మేము బతుకమ్మ గౌరమ్మకి. మీరు కూడా చేసుకోండి. చేయరాని వాళ్ళు వాట్సాప్లో ఆర్డర్ చేసుకొని నేను చేసి పంపుతా. మక్క సత్తు, బియ్యం సత్తు ఆర్డర్ చేసుకున్న వాళ్ళకు తంగడిత్తులు పంపిస్తా. తంగడి పువ్వు అవుతుంది మళ్ళీ ఆడది వరకు. ఇక తంగడి గింజలు పంపుతా. మంచిగా తొట్లలో పెట్టుకోండి. వచ్చేడు వరకు తంగడి పువ్వు అవుతుంది. నా వీడియో వేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా చేసుకోండి సత్తు ముద్దలు. మీ ఫ్రెండ్స్కి పంపించండి. బతుకమ్మ పండుగకి ఇట్లే చేసుకోండి సత్తు